హలో అండి. అన్నపూర్ణ కిచెన్‌కు స్వాగతము. నా పేరు అన్నపూర్ణ. మన ఛానల్ అందరూ చూస్తున్నారు గదా! తప్పకుండా చూడండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు ఏం చేద్దామండి, స్వీట్ చేద్దామనుకున్నాను. అది స్వీటు మీకు కావలసిన పదార్థాలు చూపెడతాను. స సొజ్జ భక్షాలు. బొంబాయి రవ్వ 2 కప్పులు. ఈ కప్పుతోటి 2 కప్పులు. షుగరు, బ్రౌన్ షుగరు మీ ఇష్టం. వైట్ షుగర్ వేసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు. ఏది వాడితే అదైనా బాగానే ఉంటుంది. ఇది 2 కప్పులు. ఇలాచీ పౌడరు, ఆయిల్, గోధుమ పిండి 3 కప్పులు, వాటరు 4 కప్పులు. ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ పోద్దామండి. వాటర్ మరగాలండి. మరిగేటప్పుడు బొంబాయి రవ్వ పోసి కలపాలి. ఈ లోపల పిండి కలుపుదాము. ఈ గోధుమ పిండి ఇలా కలపాలి. కొంచెం ఆయిల్ వేసి కలపాలి. చపాతీ పిండి కంటే కొంచెం పతలా ఉండాలి. ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి అండి. ఇలా ఉండాలి. వాటరు మరుగుతున్నాయి. ఇప్పుడు రవ్వ పోసి కలపాలి. ఉండలు కడతాయి. రవ్వ కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టండి. షుగర్లో 1 స్పూను ఇలాచీ పౌడర్ వేయాలి. ఇప్పుడు షుగర్ వేసి కలపాలి. ఇలా గట్టిగా కావాలండి. కరిగింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాము. చల్లారాలి. ఫస్ట్ ఈ రవ్వ అంతా ఉడికించినాం కదా, అవి ఇలా ఉండలు చేసుకోవాలి. చేసుకొని ఇలా పిండి ఇలా ఒత్తి అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఆయిల్ రాయాలి ప్లేటుకు. రాసి ఇలా అన్నీ అయిన తర్వాత కాలవాలి. ఇలా అన్నీ ఉండలు చేసుకోవాలి. ఈ ప్లేట్కు ఆయిల్ ఎందుకంటే అతుక్కో, లేకుంటే పిండి అతుక్కుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పొయ్యి మీద పెడదాము. వేడైన తర్వాత ఇవి ఒత్తేయాలండి. ఇలా చుట్టూ మంచిగా అంతా సమానం వచ్చేటట్టు ఒత్తాలి. ఆయిల్ వేస్తున్నా. ఇది వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి. ఈలోపు మళ్ళీ ఒకటి ఎత్తుకోవాలి. ఇలా చుట్టూ పిండి ఉండొద్దు. దాని లోపలికి ఇది రవ్వ పోవాలి. స్వీటు ఇది బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు. నేను ఎక్కువ బొంబాయి రవ్వ అంటాను.
ఇలా 2, 3 కూడా వేసుకోవచ్చండి. ఇలా కొంచెం కాలంగానే దింపేయాలండి. ఇలా కాలాలండి. సొజ్జ భక్షాలు రెడీ అండి. భక్షాలు అంటారు, బూరెలు అంటారు. నేను భక్షాలు అని అంటాను. ఇది నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి. ఇలా వేసుకోవాలి నెయ్యి. ఇలా నెయ్యి రాసుకొని మీరు టేస్ట్ చేయండి. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.